హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను మునగాకు పప్పు అయితే చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు కందిపప్పునైతే తీసుకోవాలండి. నేను 1 కప్పే తీసుకుంటున్నాను. కుక్కర్లో వేసేసి వీటిని శుభ్రంగా ఒక 2 లేదా 3 సార్లు కడుక్కోవాలండి. ఇంకా కడిగేసి అందులో పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, మునగాకుని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలండి. ఇది మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. తినడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అప్పుడప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ విధంగా చేసుకొని తిన్నామంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటామండి. ఇంకా మునగాకు వేసేసి ఫైనల్గా పసుపు అయితే వేసేసుకొని ఒక 4-5 విజిల్లు వచ్చినాక ఇది కొంచెం చల్లారిపోయిందండి. ఇంక ఇప్పుడైతే మూత తీసేసాను. మూత తీసేసి ఇందులో కల్లుప్పు అనేది వేస్తున్నాను. కల్లుప్పు వేసేసి బాగా మెదుపుకోవాలండి. అంత మెదపాల్సిన అవసరం కూడా లేదండి. పప్పు ఉన్నా ఏం కాదండి. ఇంకా నేనైతే ఆకాకు పప్పు కొంచెం ఉంచేసాను, టేస్ట్ అయితే బాగుంటుందని. ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందామండి. ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఒక 4 లేదా 5 టేబుల్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసుకోవాలి. అన్నీ మిక్స్ ఉన్నాయండి ఇందులో. ఒక 2 ఉల్లిపాయలు చిన్నవండి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు మనమైతే ఇందులోకి పప్పు అనేది యాడ్ చేయాలండి. ఇంకా పప్పు అనేది యాడ్ చేసేసి పప్పు అనేది బాగా కుక్ అవ్వాలండి. ఇంకా పప్పు అనేది కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు అనేది ఇంట్లోనే చేసుకోవచ్చండి. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే తొందరగా మోషన్ కూడా అవుతుందండి. ఇవి తినడం వల్ల మోషన్ కాని వాళ్ళకి మోషన్ కూడా తొందరగా అవుతుందండి. ఇంక ఇప్పుడైతే నేను అన్నంలోకి అయితే వేసుకొని తిని చూపిస్తానండి. నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడము. చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇంకా నేను పప్పే ఎక్కువ తినేసానండి, రైస్ తక్కువ తిన్నాను. పిల్లలకి ఈ విధంగా పెట్టండి లంచ్ బాక్స్లో కూడా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.